నాగారం మున్సిపాలిటీలో నడిబొడ్డున ఉన్నటువంటి దారెకుంట చెరువును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు ఎన్ని విన్నపాలు చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈ దారెకుంట చెరువును కబ్జాకోరులకు వెళ్ళిపోయే ప్రమాదం కనబడుతుంది. అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నారు. మరి ఇది నాగవరం ప్రజలకు గత తాతల కాలం నుండి అన్ని సంపన్న వర్గాలకు తాగునీరు కానీ, సాగునీరు కానీ, ప్రత్యేకంగా మహిళలు ఇందులో పూజలు చేసుకునేవారని చెప్పేసి మనకు తెలిసింది. అలాగే బతుకమ్మ సంబరాలు చేసుకునేటువంటి సౌలతులు ఉన్నటువంటి చెరువును వదిలిపెట్టి ఈ మురికి చెరువుగా మార్చి ఇప్పుడు ఇండ్ల ముంగట గుంతలు తీసుకొని బతుకమ్మలు సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి తీసుకువచ్చినటువంటి ఈ అధికారులు. మరి ఇది నాగవరం ప్రజలకు నివాసన మధ్యలో ఉన్నటువంటి ఈ చెరువును మినీ ట్యాంక్ బండిగా మరియు మంచినీటి చెరువుగా, అలాగే సాయంత్రం వేళ పిల్లలు ఆడుకునే విధంగా వసతులు ఏర్పాటు చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు సాయంత్రం వేళలో వృద్ధులు, మహిళలు కూడా ఇక్కడ మంచి చల్లని వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వసతులున్న ఈ చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నాగారం మున్సిపాలిటీ అధికారులు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికైనా నాగారం మున్సిపాలిటీ అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో బతుకమ్మ సంబరాలు చేసుకునే విధంగా మంచినీటి చెరువుగా తయారు చేసి, అలాగే మినీ ట్యాంక్ బండి ఏర్పాటు చేసి చుట్టూ ఇప్పుడు ఉన్నంత వరకు అద్దులు నిర్ణయించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి జేఏసీ టీం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగారం మున్సిపాలిటీలో నడిబొడ్డున ఉన్నటువంటి దారెకుంట చెరువును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు ఎన్ని విన్నపాలు చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈ దారెకుంట చెరువును కబ్జాకోరులకు వెళ్ళిపోయే ప్రమాదం కనబడుతుంది. అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నారు. మరి ఇది నాగవరం ప్రజలకు గత తాతల కాలం నుండి అన్ని సంపన్న వర్గాలకు తాగునీరు కానీ, సాగునీరు కానీ, ప్రత్యేకంగా మహిళలు ఇందులో పూజలు చేసుకునేవారని చెప్పేసి మనకు తెలిసింది. అలాగే బతుకమ్మ సంబరాలు చేసుకునేటువంటి సౌలతులు ఉన్నటువంటి చెరువును వదిలిపెట్టి ఈ మురికి చెరువుగా మార్చి ఇప్పుడు ఇండ్ల ముంగట గుంతలు తీసుకొని బతుకమ్మలు సెలబ్రేషన్ చేసుకునే పరిస్థితి తీసుకువచ్చినటువంటి ఈ అధికారులు. మరి ఇది నాగవరం ప్రజలకు నివాసన మధ్యలో ఉన్నటువంటి ఈ చెరువును మినీ ట్యాంక్ బండిగా మరియు మంచినీటి చెరువుగా, అలాగే సాయంత్రం వేళ పిల్లలు ఆడుకునే విధంగా వసతులు ఏర్పాటు చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు సాయంత్రం వేళలో వృద్ధులు, మహిళలు కూడా ఇక్కడ మంచి చల్లని వాతావరణంలో ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వసతులున్న ఈ చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నాగారం మున్సిపాలిటీ అధికారులు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికైనా నాగారం మున్సిపాలిటీ అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో బతుకమ్మ సంబరాలు చేసుకునే విధంగా మంచినీటి చెరువుగా తయారు చేసి, అలాగే మినీ ట్యాంక్ బండి ఏర్పాటు చేసి చుట్టూ ఇప్పుడు ఉన్నంత వరకు అద్దులు నిర్ణయించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి జేఏసీ టీం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.